ఏపీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది. సిఇసి సమావేశంలో అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. 114 ఎమ్మెల్యే 5 ఎంపీ అభ్యర్థులకు సిఇసి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మిగతా పేర్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల నిలబడబోతుంది. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడి శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు ఉండబోతున్నారు. ఇక హిందూపురం నుంచి షాహీన్ ఈ ఎన్నికల బరిలో నిల్చోబోతున్నారు. ఈ ఎన్నికల్లో సీనియర్ నేత రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేరున్నారు రఘువీరారెడ్డి. రేపు తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ లిస్టుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి సిఇసి సమావేశం తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల గురించి, క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సిఇసి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీ. సిఇసి మీటింగ్లో 114 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతావి 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ. ఆ పైన వారం రోజులు అందాజుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు? ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి. డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. రైట్. సిఇసి సమావేశంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల అంశం ఖరారు విషయంతో పాటు అలాగే ఏపీలో అధికారులు అధికార వైసీపీకి సహకరిస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యానించింది. ఇక మొత్తం మీద 114 ఎమ్మెల్యే 5 ఎంపీ అభ్యర్థులకు సిఇసి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన జాబితా రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రామకృష్ణ జన అవుతున్నారు. రామకృష్ణ, ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. రేపు అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు రేపు? ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దాదాపుగా 2 గంటల పాటు వాడివేడి చర్చ జరిగింది. 130 మంది అభ్యర్థుల జాబితాపై చర్చించి 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. అలాగే ఎంపీలకు సంబంధించి కూడా 17 మంది అభ్యర్థులకు సంబంధించిన జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కొన్ని స్థానాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ స్థానాలు కూడా లెఫ్ట్ పార్టీస్ కి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది రామదాస్. అయితే లెఫ్ట్ పార్టీస్ కి కొన్ని సీట్లు ఇస్తారు, అలాగే కొన్ని సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారు.
ఇక తిరుపతి, అరకు వంటి విజయవాడ, అనంతపురం, నెల్లూరు ఈ కొన్ని దాదాపుగా 8 ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో వాటిని పెండింగ్ లో పెట్టారు. మరో వారం రోజుల తర్వాత వాటిని అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎంపీ అభ్యర్థులకు సంబంధించి విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి, అలాగే రాజమండ్రి నుంచి సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు, అలాగే కాకినాడ నుంచి ఎంఏ పల్లవరాజు ఈ పోటీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఖరారయ్యాయి. మరి వీటితో పాటు ఇక చూసుకున్నట్టుగైతే ఇక దాదాపుగా 114 మంది ఎమ్మెల్యేలు ఖరారు చేశారు. కడప నుంచి షర్మిలారెడ్డి పోటీలో ఉన్నారు. ఆమె పేరుని అధిష్టానం ఖరారు చేసింది. వాస్తవానికి షర్మిల పోటీకి విముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా అధిష్టానం కంపల్సరిగా పోటీ చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల పోటీ చేసినట్లు తెలుస్తుంది. వాస్తవంగా చూసుకున్నట్టుగైతే ఈసారి షర్మిల పోటీ చేయరు, సీనియర్ నేతలు చాలా మంది పోటీ చేయరు అనుకున్నప్పటికీ కూడా అధిష్టానం కంపల్సరిగా సీనియర్ నేతలు పోటీ చేపిస్తున్నారు. అలాగే పిసిసి చీఫ్ పోటీ చేయకపోతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి కంపల్సరీ పిసిసి చీఫ్ పోటీ చేయాలని కూడా అధిష్టానం సూచించింది. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె కడప ఎంపీ స్థానానికి ఆమె కంటెస్ట్ చేస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఈ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి మాత్రం ఈసారి పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈసారి తాను పోటీ చేయడం లేదని, పార్టీకి తన సేవలు అందిస్తానని చెప్పేసి రఘువీరారెడ్డి ఆర్టీవీకి చెప్పడం జరిగింది. ఇక దాదాపుగా కూడా మరొక వారం రోజుల తర్వాత ఈ పెండింగ్ జాబితా ఏదుందో ఆ జాబితాలో అభ్యర్థులు కూడా ఖరారు చేస్తారని సమాచారం అందుకుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అయితే రెడీ అయింది. సిసి సమావేశంలో అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. 114 ఎమ్మెల్యే అభ్యర్థులు, 5 ఎంపీ అభ్యర్థులకు సిసి ఆమోదం తెలిపింది. త్వరలోనే మిగతా పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. కడప పార్లమెంట్ బరిలో చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు. రాజమండ్రి నుంచి సిడబ్ల్యూ సభ్యుడు గిడుగు రుద్రరాజు, అలాగే బాపట్ల నుంచి సీనియర్ నేత జేడి శీలం, కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పార్లమెంటు బరిలో నిలిచోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో సీనియర్ నేత రఘువీరా పోటీకి దూరంగా ఉంటున్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు. ఓవరాల్గా రేపు తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.